హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ తెలంగాణ స్టైల్లో చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం. ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో కొన్ని జీలకర్ర వేసేసుకొని కోపు గింజలు అంటారు కదా వేసేసి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నవి అందులో వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలి వాటిని. అంతలోపు మనం చికెన్ కడుక్కొని చికెన్ పక్కకు పెట్టుకోవాలి. అంతలో ఇది డీప్ ఫ్రై అయిపోతుంది. డీప్ ఫ్రై అయిపోయినాక కడుక్కున్న చికెన్ని మనం అందులో వేసుకోవాలి. మొత్తం వేసేసుకొని దాన్ని బాగా మిక్స్ చేయాలండి. అందులో ఈ చికెన్ కర్రీ అనేది నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లో చేస్తున్నానండి. మా బాబాయ్ కోడి హెడ్స్ కూడా తీసుకొచ్చాడు. నాకు చాలా ఇష్టం కోడి హెడ్స్. బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక మంటను అనేది సిమ్లో పెట్టి ఒక 5 minutes వరకు మనం దాన్ని ఉడకనివ్వాలి. బాగా వాటర్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. వాటర్ పైకి తేలుతాయి కదా, అంటే ఊరుతాయి కదా వాటర్, అంతవరకు ఉంచాలి. ఇంకా మూత తీసేసి చికెన్ అనేది బాగా కలపాలండి. వాటర్ మొత్తం పైకి వచ్చినాయి కదా, అట్లా మిక్స్ చేశాక ఫస్ట్ టైం నేను ఈ వీడియో తీస్తున్నానండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ మిస్టేక్స్ అనేవి నేను కరెక్ట్ చేసుకుంటాను. వంటలు అయితే నాకు అంతగా రావు, ఏదో ట్రై చేస్తున్నాను అంతే. తర్వాతకి కొంచెం పసుపు వేసుకొని పసుపు అనేది చికెన్కి మొత్తం పట్టేలాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి ఒక 2 minutes అలాగే ఉంచాలండి. ఎందుకంటే చికెన్లో స్మెల్ అనేది పోయేంత వరకు దాన్ని కొంచెం ఉడకనివ్వాలి. ఎందుకంటే చికెన్ స్మెల్ వస్తే మనం తినలేము కదా. అంతలోగా మనం ఒక చిన్న టమాటా తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం చికెన్లో టమాటా వేస్తే సూప్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. నేను వండేది మరీ డీప్ ఫ్రై కాదు, మరీ సూప్ కాదండి, నార్మల్గా వండుతున్నాను. కొంచెం అల్లం పేస్ట్ తీసుకొని అల్లం పేస్ట్ వేసేయాలండి. అందులో వేసాక కొంచెం మిక్స్ చేయాలి. మనము బాగా మిక్స్ చేయాలి. అల్లం పేస్ట్ అనేది 2 minutes ఉడకనివ్వాలండి. ముందుగా కోసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదా అండి, అవి అందులో వేసేయాలి. వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 minutes వరకు మగ్గనివ్వాలండి. టమాటో అనేది సూప్ వెళ్ళే వరకు మగ్గనివ్వాలి. అంతలోగా మనము కొంచెం మసాలాలు తీసుకొని చిన్న రోల్లో దంచుకున్నాము కదా. టమాటో అనేది మగ్గిపోయింది. తర్వాతకి మనము కారం వేసుకోవాలండి. నేనైతే నార్మల్గా ఉండే కారంనే యూజ్ చేస్తామండి. ఎందుకంటే ఎక్కువ ఉన్నా తినలేము, తక్కువ ఉన్నా టేస్ట్ రాదు కదా. ఒక 2 spoons నేను కారం వేసుకున్నాను. నెక్స్ట్ 1 spoon ఏమో ధనియాల పొడి వేసుకోవాలండి. నెక్స్ట్ ఏమో ముందుగా దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అది వేసుకోవాలి. ఈ 3 వేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలపాలండి. సూప్ కోసం కొన్ని వాటర్ పోసి కలపాలండి. 5 minutes వరకు ఇలాగే సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. అయిపోయినట్టే, తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.